ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియులైన వారికి అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఐఎమ్ సో గ్లాడ్ టు కమ్ బిఫోర్ యూ టు షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. విజన్ 2020 మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దానికి సంబంధించి దేవుని వాక్యం మనం ధ్యానిస్తున్నాం. హల్లెలూయా. సో దేవుని వాక్యము దర్శనం కలగజేస్తుంది, దేవోక్తి దర్శనం కలగజేస్తుంది. వర్డ్ ప్రొడ్యూసెస్ లైట్. వాక్యంలో జీవం ఉంది, ఆ జీవం మనుషులకు వెలుగుగా ఉంది అని మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. సో నేనేమంటానంటే, యూ కెన్ నో బైబుల్ బెటర్ దాన్ అదర్ బిలీవర్స్, బట్ చెక్ యువర్ సెల్ఫ్ వెదర్ యు ఆర్ హ్యావింగ్ లైట్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అయితే ఉదాహరణకు మాట్లాడితే, పాల్ వాజ్ ఫుల్ ఆఫ్ లా. పౌలు గారు ధర్మశాస్త్రం అంతా బోధించగలిగిన వ్యక్తి. హీ నో A to Z ఫ్రమ్ ద లా అనర్గళంగా తెలిసిన వ్యక్తి. లాని అనర్గళంగా, ధర్మశాస్త్రంను అనర్గళంగా బోధించగలిగిన వ్యక్తి ఎవరంటే పౌలు గారు. అయితే పౌలు గారికి ఉండింది ధర్మశాస్త్రం, పౌలు గారి దగ్గర లేనిది వాక్యపు వెలుగు. పాల్ వాస్ ఫుల్ ఆఫ్ ద లా బట్ హీ హ్యాడ్ నో లైట్. పాత పేరు మాట్లాడితే సాల్ వాస్ ఫుల్ ఆఫ్ ద లా బట్ హీ డిడ్ నాట్ హ్యావ్ లైట్. హల్లెలూయా. అందుకే దమస్కు మార్గం దగ్గర ప్రయాణమైపోతూ ఉన్నప్పుడు పౌలు గారికి యేసుక్రీస్తు ప్రభువారు దర్శన రూపకంగా కనిపించి మాట్లాడినట్టు మనం చూస్తున్నాం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 3వ వచనం నుంచి నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. హల్లెలూయా. అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. వెలుగు ఎవరు? జీసస్ ఈజ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద ట్రూ లైట్ ఆఫ్ ద వరల్డ్. దేవుని గూర్చి తెలుసుకోవాలి అని అంటే యూ నీడ్ టు అండర్స్టాండ్ జీసస్. క్రీస్తుని గూర్చిన వెలిగింపు మనం కలిగి ఉండవలసిన వారంగా ఉన్నాం. హల్లెలూయా. అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీ వేళ నన్ను హింసించుచున్నావు అని అతనితో ఒక స్వరము పలుకుట వినెను. యేసుక్రీస్తు ప్రభువారు వెలుగై ఉన్నారు, ఆయన లోకానికి వెలుగై ఉన్నారు. సో యూ మైట్ నో ద స్క్రిప్చర్. వాక్యము A to Z నీకు తెలిసి ఉండవచ్చు, బైబిల్లో ఏది ఎక్కడుందో నీకు అవగాహన ఉండి ఉండవచ్చు ఇతరుల కంటే బెటర్గా. కానీ దానికి సంబంధించిన వాక్యపు వెలుగు కలిగి ఉన్నావా లేదా అనేది మనం పరీక్షించుకోవాల్సిన వారంగా ఉన్నాం. వీ నీడ్ టు హ్యావ్ లైట్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అయితే ధర్మశాస్త్రాన్ని ఉపదేశించగలిగిన వ్యక్తి అయిన పౌలు గారికి లైట్ లేదు కాబట్టి దేవుడు ప్రకాశమానమైన వెలుగుగా పౌలు గారికి కనిపించినారు. హల్లెలూయా. అయితే డోంట్ గెట్ స్టక్ అప్ ఇన్ రిలీజియన్. మతములో నువ్వు కూరుకుని పోయి ఉండకూడదని నేను కోరుకుంటూ ఉన్నాను. రిలీజియన్ టీచెస్ యూ సో మెనీ థింగ్స్ బట్ ఇట్ డజంట్ రివీల్ అంటు యూ ద లైట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అయితే క్రీస్తు మన నిజంగా తెలుసుకోగలిగితే ఆయనలో ఉండే జీవం, ఆయనలో ఉండే వెలుగు మన జీవితాల్లో ప్రకాశిస్తూ ఉంటుంది. హల్లెలూయా. వీ నీడ్ టు హ్యావ్ లైట్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వీ నీడ్ టు అసిమ్యులేట్ ద లైట్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అయితే వీ హ్యావ్ ఫ్యూ పీపుల్ ఇన్ ద సొసైటీ. సమాజంలో మనకు కొందరు ఉన్నారు. సో యూ మైట్ బీ ఆల్సో. అయితే వాక్యాన్ని అప్పచెప్పగలరు. దే కెన్ కోట్ స్క్రిప్చర్ లైక్ ఎనీథింగ్. కానీ వాక్యాన్ని గూర్చిన ప్రత్యక్షత, దేవుని గూర్చిన దర్శనం, క్లారిటీ జీవితాల్లో కనిపించదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ ఫ్యూచర్, నీ భవిష్యత్తులో ఏం జరగబోతా ఉంది అని ప్రశ్నిస్తే దే హ్యావ్ నో క్లారిటీ. అంటే ఏమని? దే హ్యావ్ నో విజన్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. వీ నీడ్ టు హ్యావ్ విజన్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అయితే తీక్షణంగా దేవుని వాక్యాన్ని, మైక్రోస్కోపిక్గా సూక్ష్మంగా వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని, లేఖల భాగాలు మనం ధ్యానించగలిగినప్పుడు దానిలోని వెలుగు మన హృదయాలకు ఆపాదించబడుతుంది. దట్ ఆ వాక్యపు వెలుగు మనము అంగీకరించగలిగినప్పుడు, స్వీకరించినప్పుడు ఆ వాక్యపు వెలుగు మన జీవితాల్లో పూర్తి స్థాయిలో ప్రకాశిస్తూ ఉంటుంది. సో దట్ వీ కెన్ సీ అవర్ లైఫ్ త్రూ ద లైట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. వాక్య వెలుగులో మన జీవితాన్ని కట్టుకోవడానికి పూర్తి స్థాయిలో ఆస్కారం ఉంటుంది. సో జస్ట్ మనము లా తెలిసిన వారంగా మాత్రమే ఉండకుండా లైట్ కలిగిన వారంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆ లైట్ కలిగి ఉంటే విజన్ 2020 మనం కలిగి ఉన్నట్లు. హల్లెలూయా. అన్ని విషయాల్లో మీరు వర్ధిల్లాలని కోరుకుంటూ, దిస్ ఈస్ రాహుల్, రక్షన్స్ ఇన్ క్రైస్ట్ మినిస్ట్రీస్, సేయింగ్ అంటు యూ దట్ జీసస్ క్రైస్ట్ ఈస్ లార్డ్. ప్రైజ్ ద లార్డ్.